కవిత ఎపిసోడ్లో మాతో మాట్లాడేందుకు ఎంపీ రఘునందరావు గారు ఉన్నారు. నా ఏంటి కవిత ఎపిసోడ్లో నిన్న సస్పెండ్, ఇవాళ రాజీనామా, మొత్తం ఓవరాల్గా చాలా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మీరు కూడా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఓవరాల్గా ఏ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? కవిత ఆ పార్టీలో మనలేదు అనేది ఆమె ఉత్తరం బయటకు వచ్చిన మరుక్షణమే చాలా స్పష్టంగా నా అంచనా, నాకు అవగతమైనటువంటి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. నేను షేర్ చేసుకున్నటువంటి విషయాలే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకో 4 రోజులకు అదే జరుగుతుంది అనేది నిరూపించబడుతుంది. సో కవిత ఎపిసోడ్లో కొత్తగా ఆమె మాట్లాడింది ఒక పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గురించి, నవీన్ రావు గురించి మాట్లాడింది తప్ప కాళేశ్వరం ఏంది, కాళేశ్వరం అవినీతి ఏంది, ఎవరెవరు తీసుకున్నారు, ఎవరెవరు ఇచ్చిండ్రు, ఏ కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చడం వెనకాల తీసుకున్న పర్సంటేజ్లు ఎంత అనేది మాట్లాడుతుందని అనుకున్నాను నాలంటోని. ఇలా కొత్త ఏమున్నాయన్నా మిగతా అన్ని దుబ్బాక ఉప ఎన్నిక, రఘునందన్ రావు, ఏరోప్లేన్లు ఇద్దరు కలిసి వచ్చిర్రు, ఇవన్నీ గతమే కదన్నా. నేను మే 13, 2013లో మాట్లాడిన విషయాలనే కొన్ని ఈరోజు కవిత కొత్తగా మాట్లాడినట్టు కనబడతా ఉంది. రఘునందరావు దుబ్బాకలో, హరీష్ రావు, సంతోష్ రావుల వల్లనే గెలిచారు. అట్లనే హుజూరాబాద్ కూడా సంతోష్ రావు, హరీష్ రావుల వల్లనే 2 స్థానాలు కోల్పోయామనేది కూడా ఒక ప్రధానమైనటువంటి కామెంట్ చేసినటువంటి. నిజంగా రఘునందన్ రావు, హరీష్ రావు, సంతోష్ రావుల వల్ల గెలిచారా? దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపు అనేది ఎవరు ఊహించినటువంటి గెలుపు. అది దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి ఒక గొప్ప తీర్పు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కడుపులో పేగుల దగ్గర కొట్లాడి తెచ్చినటువంటి ఫలితం. దాన్ని ఎవరు తక్కువ చేసి చూపెట్టాలని ప్రయత్నం చేసినా, నా గెలుపుని ఎవరు అవమానించాలని చూసినా ఖచ్చితంగా వాళ్ళకి మా కార్యకర్తల ఉసురు, మా దుబ్బాక ప్రజల ఉసురు దాకుతుంది. కాబట్టి అది గెలుపు పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దుబ్బాక ప్రజల కోపము, హరీష్ రావు మీద కోపాన్ని ప్రజ్వలించినటువంటి ఉప ఎన్నిక ఫలితం. ఎందుకు కవిత మీ పేరును ప్రస్తావించి పర్టికులర్గా? నా ఒక్క పేరు ప్రస్తావించలే ఆమె. ఈటెల రాజేందర్ ఈ రెండు స్థానాలు గెలుపులో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత వాళ్ళు భూమి మీదకి రావాలని, భూమి మీదకి వచ్చి రియలైజ్ కావాలని నాలాంటి వాళ్ళు కోరుకున్నాం. వాళ్ళు భూమి మీద లేరాళ్ళు. భూమి మీద లేకుండా కేటీఆర్ అంటాడు ఏమంటాడు, 1700 ఓట్లతోటి గెలిస్తే గెలుపు అంటాడు. 171 ఓట్లతోటి గెలిచినోడు కూడా 1700 ఓట్లతోటి గెలిచినోడిని ఎక్కిరిస్తాడు. సిరిసిల్లలో కేటీఆర్ ఫస్ట్ టైం 2009లో గెలిచింది 171 ఓట్లతోటి, పోస్టల్ ఓట్లతోటి గెలిచిండు. ఆయన వచ్చి 1700 ఓట్లతోటి గెలిస్తే కూడా గెలుపు అని ఇట్లా మెడల్ ఇట్లా పెట్టి మాట్లాడుతూ ఉంటాడు టీవీ ఛానళ్ళలో కూర్చొని. నాయన పేరు లేకపోతే అడ్రస్ లేనాడు ఆయన. కాబట్టి ఆయన నా గురించి మాట్లాడడం అనేది తగదు. నేను ప్రజల ఆశీస్సులతో గెలిచిన, నేను పడే కష్టాన్ని గమనించి ప్రజలు ఓట్లేసిర్రు. దుబ్బాకకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా రఘునందన్ రావు కొట్లాడతాడని నమ్మి హరీష్ రావు దుబ్బాకకు అన్యాయం చేస్తుండని ప్రజలు నా పక్షాన్ని నిలబడ్డారు తప్ప నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద గెలవలేదు. దుబ్బాక ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, దుబ్బాక ప్రజల్ని కించపరిచేలాగా ఎవరు మాట్లాడినా రఘునందన్ రావు ఊకోడు. హరీష్ రావు గ్యాంగులు, ఇటు సంతోష్ రావు గ్యాంగులకు కేంద్రంలో బీజేపీ వత్తాసు పలుకుతుంది. ఆ వత్తాసు వల్లనే ఒక జనగల్ల కేసీఆర్ని పట్టి పీడిస్తున్నారనే ఒక కామెంట్ కూడా ఆమె ప్రధానంగా మీ పార్టీ పైన చేసినట్టు. భారతీయ జనతా పార్టీకి హరీష్ రావు గారికి, భారతీయ జనతా పార్టీకి సంతోష్ రావుకి సంబంధం లేదు. గ్రీన్ ఛాలెంజ్ పేరిట మీ తమ్ముడు చేసినటువంటి అక్రమాలు నీకు ఎప్పుడో తెలుసు కదా చెల్లె, 7 ఏళ్ల కింద తెలుసు కదా. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సినిమా వాళ్ళని బెదిరిస్తున్నాడు, సినిమా హీరోయిన్లను తీసుకొస్తున్నారు, వీళ్ళంతా నాటకాలు వేస్తున్నారు, వాళ్ళతో 5 కోట్లు వీళ్ళతోటి 10 కోట్లని ప్రకటింపజేస్తున్నారు, ఈ పైసలన్నీ ఏడిపోతున్నాయని ఇయ్యాలి ఎందుకు అడుగుతుంది చెల్లె? ఆ రోజే అడగాలి కదా. మా నాన్న హరితారం పెడితే నువ్వు గ్రీన్ ఛాలెంజ్ పెట్టినావు, నువ్వేమో నీరాని ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళగొట్టలేకపోయింది? కాబట్టి వాళ్ళిద్దరూ జలగల్లా పట్టి పీడిస్తున్నారా, ఇంకేమన్నా చేసిరా అనే విషయంలో వాళ్ళు ఎంత తప్పు చేసిరో మీకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇలా చెప్తున్నారు కదా మీరు, నేను కేసీఆర్ గారి బిడ్డను, కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టినాను, కేసీఆర్ చిట్కనేలు పట్టుకొని పెరిగినాను. మరి కేసీఆర్కి అన్యాయం జరుగుతుంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడుంటే బాగుండేది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఒక వస్తుంది గతం నుంచి కూడా, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేది. కవిత ఎపిసోడ్లో బీజేపీ చేయిస్తుందా, లేదంటే బీఆర్ఎస్ఏ కావాలని స్టంట్ చేస్తుందా? కవిత ఎపిసోడ్ బీజేపీకి లాభమా, నష్టమా? బీఆర్ఎస్కి లాభమా, నష్టం అంటే ఏం చెప్తారు? అన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరు నాయకులు కూడా కవితను వెనకాలండి నడిపిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నారు. కొందరు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కవిత వెనకాల బీజేపీ ఉంది అని అంటున్నారు. కవిత వెనకాల ఎవరున్నారు అనేది అంత చిన్నపిల్ల కవిత అమాయకురాలని నేను అనుకోను. కవిత కెన్ టేక్ హర్ ఓన్ డిసిషన్ అని నేను అనుకుంటున్నాను. ఆమెకు బీజేపీ అవసరమో కాంగ్రెస్ అవసరమో ఇప్పటికిప్పుడు లేదని నేను అనుకుంటున్నా. భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు ఆమె వస్తుందేమో, అప్పుడు వస్తే మీకు చెప్పే వస్తుంది అనుకుంటా, అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకొక ప్రధాన అంశం, బ్లూఫిన్ ఏదో కంపెనీ పేరు చెప్పింది, 750 కోట్ల ప్రజాధనాన్ని లూటు చేసి అక్కడ ఒక ప్రాజెక్టు నిర్మిస్తున్నారు అనేది కూడా ఒక ప్రధాన. మీ స్టాండ్ ఏమన్నా? నేను ఏసీబీకి దానికి సంబంధించి కంప్లైంట్ చేస్తాను.
నా విజ్ఞప్తి ఏంటంటే మీడియా మిత్రులతోటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాల్సింది మా మీడియా మిత్రులే. నేను ఆడికేలే వచ్చిన, నాకు కొంచెం క్లూ వచ్చింది, నేను దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతా. మీరు కూడా కంపెనీ ఏంది, ఆ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎవరు, ఆయన ఆస్తులు ఏంది, ఆయన ఊర్లో శ్రీమంతుడైన ఎందుకు పిలుస్తున్నారు, ఆయనను కొంచెం విచారణ ప్రారంభించారు. మీరు కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. మీకు ఏమైనా సమాచారం వస్తే నాకు చెప్పుండ్రి. కేంద్ర సంస్థలకు కంప్లైంట్ ఇవ్వమంటే నేను దగ్గరుండి ఇస్తాను. కవిత ఎపిసోడ్లో బీజేపీ ప్రధానంగా ఉంది. బీజేపీలోకి కవిత వస్తే బీజేపీ కోసమే కవిత అట్లా చేస్తుంది అనేది ఒకటి ఉంది. బీజేపీలోకి వస్తే తీసుకుంటారా? నిన్న మా పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు రామచంద్రరావు గారు క్లియర్గా చెప్పినారు. భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడి నిర్ణయం తుది నిర్ణయం. అధ్యక్షుడు చెప్పినాడు అవినీతి పరులకి మా పార్టీలో స్థానం లేదని. అధ్యక్షుడు నిర్ణయం మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ద్వారా ప్రపంచానికి చెప్తాడు. అప్పుడు మీరు ఆ ప్రశ్న అడుగుండ్రి. ఇప్పుడు మా అధ్యక్షుడి నిర్ణయమే మా నిర్ణయం, అప్పటిదాకా అట్లే ఉంటుంది. సో ఇది కవిత ఎపిసోడ్ అంతా కూడా పాత ముచ్చటనే. ఆ ముచ్చట్లన్నీ బీజేపీ ఎప్పుడో చెప్పుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా వినాల్సిన అవసరం కూడా లేదనేది కూడా చాలా స్పష్టంగా రఘునందరావు చెప్తున్నాడు. అట్లనే బ్లూ ఫిన్ అంటే ఎవరు, ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే సంతోష్ రావు కావచ్చు, నవీన్ రావులు కావచ్చు, వీళ్ళంతా ఎవరు, ప్రభుత్వం దృష్టి పెట్టాలి వాటి మీద, పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టాలనేది కూడా రఘునందరావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.